వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. హలో మై డియర్ ఆస్పిరెంట్స్. మనం ఈరోజు పశు సంవర్ధకానికి సంబంధించిన ఒక వీడియోను చూద్దాం. ముఖ్యంగా భారతదేశంలో లమ్స్కిన్ వ్యాధితోటి 2022-23లో 2 లక్షలకు పైగా ఈ యొక్క జంతువులు మరణించాయని, దాని ద్వారా దాదాపు మనకు 20,000 కోట్ల రూపాయల నష్టం కూడా జరిగింది. దీంతో బయోటెక్ సంబంధించిన బయోవెన్ అనే కంపెనీ వారు ఇస్సార్లోని ఐసీఆర్ ఎన్సీఆర్లతో కలిసి ఒక టీకాను రూపొందించారు. ఈ టీకాని నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విజయవాడలో జరిగిన పశు సంవర్ధక రంగ 2.0 సమావేశంలో దీన్ని ప్రజల ముందుకు తీసుకొని రావడం లేదా మార్కెట్లోకి తీసుకొని రావడం అనేది జరిగింది. వాస్తవంగా ఈ లమ్స్కిన్ డిసీజ్ వల్ల జరుగుతున్నది ఏంటి అన్నది కనుక మనం చూస్తే, ముఖ్యంగా పాల ఉత్పత్తి తగ్గిపోతుంది, పునరుత్పాదక శక్తి కూడా వాటిలో తగ్గిపోతుంది. కాబట్టి ఈ రెండింటి నుంచి మనం రక్షించుకోవాలంటే సంవత్సరంలో ఒకసారి వరుసగా 3 సంవత్సరాల పాటు ఈ టీకాను కనుక పశువులకు ఇవ్వగలిగితే మనం ఆ పశువులను లమ్స్కిన్ వ్యాధి నుంచి రక్షించుకున్న వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ ఆల్. విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో.